నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్న కట్టమట్టి రోజు రోజుకు తరిగిపోతుంది. పెద్దవూరు మండలంలో పొట్టిచల్మ ఎడమ కాలువ సొరంగ మార్గాన్ని తవ్విన సమయంలో మట్టిని కాలువ పటిష్టంగా ఉండేందుకు కింద వైపు నీటి ఊట రాకుండా కాలువ కట్టకు ఊతంగా పోశారు. ప్రస్తుతం ఆ మట్టిపై అక్రమార్కులు కన్నుపడింది. మట్టితో పాటు రాళ్లను కంకర మిల్లులకి తరలిస్తున్నారు. ట్రాక్టర్లతో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టిని 1000 రూపాయల నుంచి 1500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ మట్టిని తొలగించేందుకు నల్లమల అటవీ ప్రాంతంలో రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఆ రహదారి గుండా ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తూ ఉన్నారు. దయాలగండి వద్ద ఎడమ కాలువ మట్టిని రాళ్లను 2016లో అక్రమార్కులు తరలించిన నేపథ్యంలో ఎన్ఎస్పీ అటవీ శాఖ అధికారులు అక్రమంగా మట్టిని తరలిస్తున్న దళారులపై కేసులు నమోదు చేయడంతో పాటు ట్రాక్టర్లను సీజ్ చేశారు. దీంతో అప్పటి నుంచి దందా ఆగిపోయింది. మరొకసారి దందాకు తెరలేపారు. ఇప్పటికైనా ఎన్ఎస్పీ అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఎడమ కాలువ అధికారుల్ని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.